ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ లక్ష్మణ్ గారు, ఉద్యోగ సంఘాల యొక్క జేఏసీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవి ప్రసాద్ గారు, అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు, శ్రీ భూపల్ రెడ్డి గారు, పెద్దోల గంగారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి బీజేపీ నాయకులారా, జేఏసీ నాయకులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులారా, పాత్రికేయ సోదరులందరికీ తెలంగాణ దండాలు. మీరందరూ కూర్చుంటే బాగుంటుంది సోదరు బ్రదర్, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ కూర్చోండి. శ్రీ కిషన్ రెడ్డి గారు 22 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల యొక్క 10 జిల్లాల యొక్క తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ ప్రజలకు అండగా తెలంగాణ సాధన కోసం భారతీయ జనతా పార్టీ ఉంది. మీరిక ముందు ఏ ఆత్మత్యాగానికి, ఏ మానసిక క్షోభకు గురి కావాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా తెలంగాణ ఇచ్చి తీరుతుంది. ఇప్పుడు ఇవ్వకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ దేశమంతా కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ యొక్క దుష్ట కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన అంతా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయం, తెలంగాణ సాధించడం ఖాయం. కాబట్టి మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు, మేమున్నామని చెప్పేసి శ్రీ కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. సోదరులారా, ఇక్కడ అనేక మంది జేఏసీ సోదరులు ఉన్నారు. ఎవరు మాట్లాడారు? అనేక మంది విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ 2 వర్గాల గురించి దయచేసి నేను చెప్తాను. గత 50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలంతా కూడా నా తెలంగాణ నాకు కావాలని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పోరాటానికి ప్రత్యేకంగా విద్యార్థులు, ఉద్యోగస్తులందరూ కూడా అన్ని రకాలుగా త్యాగం చేసి ప్రాణాలకు సైతం ఛాలెంజ్ గా తీసుకెళ్లి ఉద్యమాన్ని తీసుకెళ్తా ఉన్నారు. గతంలో మొన్న మనం చూసాం. మనం కూర్చున్నారు 42 రోజుల పాటు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక సమస్య మీద 42 రోజుల పాటు సమ్మె జరగలేదు. కానీ తెలంగాణ ఉద్యోగుల యొక్క మొండి ధైర్యంతో, తెలంగాణ విద్యార్థుల యొక్క మొండి ధైర్యంతో రాబోయే తరానికైనా కనీసం మా పిల్లలకు, మా సోదరులకు దశ ఇవ్వాలి. అది ప్రత్యేక రాష్ట్రం ద్వారా సాధ్యమవుతుందని భావించి ఉద్యమిస్తా ఉన్నారు. కానీ ఏ కోశాన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యువత తెలంగాణ రాదు అని అర్థమైన తర్వాత ఒక్క పరిష్కారం మాత్రం కనబడతా ఉన్నది. నేను విద్యార్థులకు, ఉద్యోగస్తులందరికీ, రైతులందరికీ కోరుతా ఉన్నాను, దయచేసి సోదరులను ఆలోచించండి.